ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాయండి. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సువార్థికులకి మరియు సహాయ సువార్థికులకి ప్రభు పేట నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న సహోదరులందరికీ ప్రభు పేట నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని కుటుంబ ప్రార్థనని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ఎన్నో వందనాలు తండ్రి. గతించిన దినమంతా నీ రెక్కల కింద కాపాడి మరి యొక్క దినాన్ని రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో సజీవుల లెక్కలో ఉండి గణపరిచే భాగ్యనిశ్వానికి ఎన్నో వందనాలు తండ్రి. సమయంలో తండ్రి కీర్తన పాల్చి మన సరాలు దయచేయమని చదవవచ్చిన వాక్యపరంలో మీరే సహాయం దయచేయమని స్థానిక సువార్థికుల యొక్క వాక్యాన్ని తెలియజేస్తుండగా మంచి జ్ఞానాన్ని ఆశక్తిని దయచేయమని వించున్న మా అందరికి వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయమని ఆది నుండి అంతవరకు మీరే నడిపించమని ఘనత మహిమ ప్రభావం మీరే పొందవాలని యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామాన్ని కనపరుస్తూ మనందరికీ వచ్చిన కీర్తన, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు అనే కీర్తన పాడుకుందామండి. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్య, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్య. నచ్చావు మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఈ సమయంలో మన మధ్య ఉన్న స్థానిక సువార్థికులు ఉన్నారు కనుక వారి సమయంలో వచ్చి మళ్ళీ ప్రార్థనలో ముందుకు నడిపిస్తారండి. ప్రార్థన చేసుకుందామండి. సర్వసృష్టికి ఆది సంభూతులవై సర్వలోకములను ఏలుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామునకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఈ కుటుంబ కూడిక ద్వారా నిన్ను గణపరుచుకునే గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు తెలియచేస్తూ లైవ్ ప్రోగ్రామ్ను ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ దీవించమని ఆశీర్వదించమని అనేక రీతిలుగా వారిని దీవించి ఆశీర్వదించి
ప్రతి విధమైన దీవెనతో వారిని నింపి బలపరచమని. నీ మాటలు ఇప్పుడు నేర్చుకోబోతుంటుండగా ఆసక్తితో నేర్చుకుని తద్వారా మేలు పొందే భాగ్యం ఇమ్మని బలపరచమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమును బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మనల్ని ప్రార్థనలో నడిపించిన స్థానిక సువార్థికులకి ప్రభువు పెట్టిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో వాక్యపట్నం చదువుకుందామండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంతో ఆవశ్యకములు ఆసక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపదయచేయగా ఈ సమయంలో వాక్య సందేశం అందించడానికి మన మధ్యన స్థానిక సువార్థికులు ఉన్నారు కనుక వారి సమయంలో వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరికీ వందనాలు. పరలోకమందున్న దేవుడు మనందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. పౌలు గారు ఇశ్రాయేలీయులు రక్షించబడాలనే తపన ఎందుకు కలిగి ఉన్నాడో అనే విషయం మీద మనం అనేక మాటలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మొట్టమొదటి యూదులకి సంఘములో ప్రవేశం ఉన్నప్పటికీ అన్యజనులు పూర్తిగా రక్షించబడాలి అనే ఉద్దేశం కలిగినటువంటి దేవుడు వారికి మార్గాలు తెరవడం వలన ఇశ్రాయేలీయులు కఠినత్వం కలిగి ఉన్నారని, కఠినంగా చేయవలసిన అవసరత వచ్చిందని, అన్యజనులు క్రైస్తవులుగా అయిన తర్వాత ఇశ్రాయేలుకు కూడా దేవుడు మార్గం తెరుస్తున్నాడు అనే సంగతిని మనం గత పాఠాల్లో పౌలుగా చెప్పడం ద్వారా విన్నాం. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే దేవుడు యూదులను అన్యజనులను ఒకేలా చూశాడని, ఆయన ఉద్దేశంలో యూదులు అన్యజనులు కూడా రక్షించబడాలని, నిత్య జీవం పొందడానికి వారసులు అవ్వాలి అనేటువంటి సంగతిని దేవుడు కలిగి ఉన్నాడు అనే సంగతి మనకి స్పష్టంగా వివరంగా అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, ఇరువురు అనగా యూదుల్లో ఉన్నటువంటి వారు, అన్యజనుల్లో ఉన్నటువంటి వారు క్రీస్తును గుర్తెరగాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో ఉంచాడు అనే సంగతిని అద్భుతంగా చెప్పాడు. అంటే దేవునికి పక్షపాతం లేదని, ఒకరంటే ఎక్కువ ఒకరంటే తక్కువ అనేటువంటి భావాలు లేవని, యూదులతో పాటు అన్యులు రక్షించబడాలని, అన్యులతో పాటు మిగిలిన యూదులు కూడా రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడని, నేటి క్రైస్తవులుగా మనం కూడా ప్రపంచమంతా రక్షించబడాలి అనేటువంటి ఆలోచనతో మనము సాగవలసిన వారమై ఉన్నామనే సంగతి ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే ఇంత అనంత జ్ఞాని, ఇంత గొప్ప జ్ఞాని అయిన దేవుని కొరకు మాట్లాడుతూ రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బహుళత్వం ఎంతో గంభీరం. ఆయన బుద్ధి జ్ఞానం బహుళత్వం ఎంతో గంభీరమైనది, అంటే వర్ణనాతీతమైనటువంటిది, వర్ణించలేనంత గొప్పది.
అంత గొప్పగా దేవుడు జ్ఞానం గలవాడై ఉన్నాడు. ఆయన జ్ఞానం అతీతమైనది, ఆయన శక్తి కూడా అతీతమైనదే. ఆయన జ్ఞానం ముందు కానీ ఆయన శక్తి ముందు కానీ మానవుడు ఎందుకు పనికిరాడు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఆయన గొప్ప జ్ఞాని, బుద్ధి కలిగిన వాడు. ఆయన తీర్పులు శోధింపనంత అవశ్యములు అనే మాట మనం చదువుతాం. ఆయన తీర్పు తీరిస్తే అది వాస్తవము. ఆయన తీర్పులకు పేరు పెట్టగలిగిన వారే లేరు. ఆయన ఏది మాట్లాడినా వాస్తవము. ఆయన మాటల్లో వాస్తవం ఉంది, ఆయన కార్యాలలో వాస్తవం ఉంది, ఆయన తీర్పుల్లో వాస్తవం. ఆయన న్యాయమైన తీర్పులు తీర్చే దేవుడు. ఆయన తీర్పుకి ఎవ్వరు మాట్లాడే అంత అవకాశం కానీ ఆ విధానం కానీ మనలో ఎవరికీ లేదు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అదే చెప్తున్నాడు రోములో ఉన్న పరిశుద్ధులకి. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే అక్కడ మనం చూడగలిగినట్లయితే అగమ్యములు అనగా అక్కడ చూడండి, అడుగుజాడలు, పట్టణాసఖ్యములు పుట్టినోట్లో రాయబడి ఉంది. ఆయన మార్గాల అగమ్యాలు, ఆయన తీర్పులు అసలు మనం చెప్పుకోదగినటువంటి విధానం ఎవరో దాన్ని అసలు ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని చెప్పగలవారు ఎవరు లేరు. అలాగే ఆయన బుద్ధి, జ్ఞానం, బహుళత్వం గంభీరం కలిగినటువంటివి. వర్ణనాతీతమైనటువంటి శక్తి గలవాడు దేవుడు. అందుకే ఆయన డిజైనింగ్ కానీ, ఆయన ప్లానింగ్ కానీ, ఆయన సంకల్పం కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన ప్రణాళిక కానీ చాలా న్యాయబద్ధంగా ఉంటుంది. ఆయన డిజైన్కి పేరు పెట్టగలవారు ఎవరు లేరు. ఆయన పనులకు పేరు పెట్టగలవారు ఎవరు లేరు. ఆయన ఒక కార్యం చేశారంటే దాని పేరు పెట్టగలిగినటువంటి వారు ఒకరు లేరు. మనం ఇక్కడ చూస్తే ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడో, అదే విషయం. ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు, ప్రశ్న ఇది. ఆయన మనస్సును మనం ఎరగలేము. ఆయన అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు. ఎంత తెలిసినవాడంటే మనం ఊహించలేనంత, వర్ణించలేనంత, ఆలోచించలేనంత ఆయన మనసు. ఆయన్ని మనం ప్రశ్నించే స్థాయిలో లేవు. ఆయన మనసు ఎరిగిన వాడు ఎవడు అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన్ని సింపుల్గా కానీ అనాలోచనగా కానీ ఆలోచించడానికి లేదు. అన్యుల్ని ఎలా చూశాడు, యూదుల్ని అలాగే చూశాడు. అందరూ రక్షించబడాలనేటువంటి ఆలోచన చేశాడు. అందువలన అంత గొప్ప వ్యక్తిని, అంత శక్తి గల ఆయన్ని మీరు కానీ నేను కానీ మాట్లాడే అధికారం లేదు కనుక ఆయన మనసులు ఎరిగిన వాడెవడో. పైగా ఇంకో మాట అన్నాడు, ఆయనకు ఆలోచన చెప్పువాడెవడో అన్నాడు. అసలు ఆయనకే ఆలోచన చెప్పేవాడు ఎవడో, ఇది ఎలా చేద్దాం, ఇది ఎలా చేద్దాం. అసలు ఆయన మనసు ఎరిగిన వాడెవడో. జగత్తు పునాది వేయబడక మునిపే ఏమి చెయ్యాలో ఆలోచించేసాడు ఆయన, నిర్ణయం చేశాడు ఆయన, ప్రణాళికబద్ధంగా సాగించేశాడు ఆయన, ప్లానింగ్ వేసేసాడు ఆయన. ఆయన ప్లానింగ్ కానీ, ఆయన ఆలోచనకు కానీ, ఆయన కార్యాలకు కానీ మనం సరిపోం. అందుకే ఆయన మనస్సు ఎరిగిన వారము కాదు మనం. ఆయన మనసు చాలా గొప్పదే. ఆయనకు ఆలోచన చెప్పగలిగిన కెపాసిటీ మనలో లేదు.
ఆయన అన్నిటినీ ఆలోచించగలవాడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలను గురించి ఆలోచించగలవాడు. జరిగిపోయిన కాలాన్ని ఆలోచించాడు, జరుగుతున్న కాలాన్ని ఆలోచించాడు, జరగబోయే కాలాన్ని కూడా ఆలోచించాడు. అందుకే ఆయనకి రహస్యమైనది ఏదీ లేదు. అసలు ఆయన ముందు మనమెంత అనే విషయాన్ని ఈ మాట ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడో, అంటే ఆయన ద్వారా ప్రతిఫలం పొందగలిగే కెపాసిటీ కూడా మనకు లేదు. కారణం ఏంటి అని అంటే అసలు ఆయన అర్థం చేసుకునేదే చాలా తక్కువ. కానీ ఆయన అతీతమైన వాడు. ఎంత అతీతమైన వాడు అంటే లోకములో పుట్టిన ప్రతి జాతీయుడు రక్షించబడాలి అని ప్రణాళికబద్ధంగా ఎప్పుడో ఆలోచించిన ఆయన ప్రతి దాన్ని చక్కని రీతిలో చక్కని ప్రణాళికబద్ధంగా ఒక ఆర్డర్లో దాన్ని నడిపిస్తున్నాడు. అందుకే దేవుని పిల్లలమైన మనం, దేవుని కుటుంబమైన మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అని అంటే ఆయన అతీతమైన వాడు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడో. అసలు ఆయనే చాలామందికి అర్థం కాలేనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారు చాలామంది. కానీ ఆయన ఆలోచిస్తే ఆయన అతీతుడు, గొప్పవాడు. అందుకే 36వ వచనం అంటున్నాడు, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. మూలం ఆయనే, ఆయన ద్వారానే, ఆయన నిమిత్తమే సమస్తం కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్. యుగముల వరకు మహిమ ఆయనకే కలుగుతుంది. కలిగింది ఏదన్నా కలిగిందంటే ఆయన మూలం వల్లే. కలిగింది ఏదైనా ఉందంటే ఆయన ద్వారానే. కలిగింది ఏమైనా ఉందంటే ఆయన నిమిత్తమే. అంటే ఎవ్రీథింగ్, ఏది ఏమైనా ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన మూలాన్న, ఆయనను బట్టి అన్నీ కలిగి ఉన్నవి. అందువలన ఆయనకు ఆలోచన చెప్పేవాడు కానీ, ఆయన మనసు ఎరిగినవాడు కానీ, ఆయన గురించి తెలుసుకునేవాడు కానీ, ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడు కానీ లేడు అని మనం చెప్పుకోవచ్చు. అయితే పౌలు గారు వర్ణన చేస్తూ ఆయన అతీత శక్తిని, ఆయన అతీత ప్రేమను, ఆయన అతీత ఆలోచనను, ఆయన అతీత సంకల్పాన్ని రివీల్ చేస్తూ ఒకే మాట చెప్పాడు, అన్యులను ప్రేమిస్తున్న దేవుడు యూదులను ప్రేమిస్తున్నాడు, యూదులను ప్రేమించిన దేవుడు అన్యులను ప్రేమిస్తున్నాడు, అన్యులను యూదులను ప్రేమిస్తున్న దేవుడు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు, ఏ జాతీయులనైనా ఆయన ప్రేమిస్తున్నాడు. అందరూ రక్షించబడాలి అనే ఆలోచన ఆయనదై ఉంది. అందరూ రక్షించబడాలి, అందరూ నిత్యజీవాన్ని పొందాలి, అందరూ పరలోకాన్ని పొందాలి. అదే ఆలోచనతో ఆయన ఉన్నాడు కనుక అందరినీ సమానంగా చూశాడు. కనుక ఆయన వర్ణనాతీతమైన వాడు, అధిక జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు, బహుళత్వం కలిగినటువంటి వాడు, మనసు కలిగిన వాడు, మార్గము కలిగిన వాడు. అసలు ఏ విషయంలో ఆయన తీర్పులు కూడా చాలా గొప్పవి, ఆయన చేసే పనులన్నీ గొప్పవి. అవి చూసి మనం వర్ణించుకోవడం తప్ప అసలు ఆయన పనులే ఒక గొప్పవి 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 అనే మాటలు మనం చూస్తాం. దేవుని చిత్తమైతే రేపు రాత్రికి మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి ఆది సంభూతుడివై సర్వలోకమును ఏలుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ ఇంటి సమయమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ
స్థానిక సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఖ్యలోను నాణ్యతలోను వారు నడిపించండి. విదేశాల్లో ఉన్న సహోదరులను సహోదరులను, స్వదేశంలో ఉన్నటువంటి సహోదరులను సహోదరులను అందరినీ దీవించండి. ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహింపచేయండి. నీ పిల్లలుగా నడిపిస్తూ ఉన్నారు, ముందుకు కొనసాగింప చేస్తున్న విధానం బట్టి నీకెన్నో స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న స్థానిక సంఘాన్ని, నరసాపురపేటలో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని, రామచంద్రపురంలో ఉన్న స్థానిక సంఘాన్ని దీవించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, తనుజ ప్రసాద్ గారి కుటుంబాన్ని, మేడం గారి కుటుంబాన్ని, సహోదరి విజయలక్ష్మి గారిని దీవించండి. అలాగే గణరాజు గారి యొక్క బావగారు యేసు గారికి ఆరోగ్యం ఉండి, సూర్యబాబు గారి యొక్క తల్లి గారు లక్ష్మి గారికి మంచి ఆరోగ్యం ఉంది. అలాగే మా ప్రియులు కురందా శ్రీని గారిని దీవించి ఆరోగ్యం ఉండి, సూర్యబాబుకి మంచి ఆరోగ్యం ఉండి, అలాగే మా ప్రియులు వీరమణి గారికి కూడా మంచి ఆరోగ్యం ఉంది. ఆయన ప్రతి ఒక్కరూ నీ యందు సాగే భాగ్యాన్ని ఇవ్వండి. వాక్యానుసారమైనటువంటి జ్ఞానమును, వాక్యానుసారమైనటువంటి విధానాన్ని నీ బిడ్డలైన వారందరికీ దయచేయండి. మేమేమై ఉన్నామో అదంతయు నీ వలన ఉన్నాం. ఎల్లవేళలా నీకు లోబడే మనసు మాకు దయచేయండి. ఈ రాత్రి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే నీ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరిపై నీ దీవులు దయచేయండి తండ్రి. మరి కష్టాలు ఉన్న వారికి కష్టాలు తీసివేయండి, అనారోగ్యాలు ఉన్న వారికి అనారోగ్యాలు విడుదల చేయండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. అలాగే ఆదిబాబు గారికి కూడా మంచి ఆరోగ్యం ఉంది. ఏ కుటుంబంలో ఏ కష్టం ఉందో, ఏ కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయో వాటన్నిటిని విడుదల చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, చదువుతున్న వారికి మంచి రిజల్ట్స్ ఇవ్వండి. ప్రతి కుటుంబాన్ని బలపరిచి ఉన్నతంగా నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, నీ చిత్తానుసారంగాను వాక్యానుసారంగాను ఎదుగునట్లుగా సహాయం చేయమని, నాకు ఇచ్చిన సతీమణి మా అమ్మగారిని, నన్ను, లాట్రు, మనోరంజన్, జోషి, క్రాంతిలను దీవించమని, మా బంధువులకు, రక్త సంబంధులకు అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వమని, మేము నీ యందు సాగుతూ మరీ ఉన్నతంగా సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని, నాయన ఏది ఏమైనను నీ లేఖనాలను బట్టి నడుస్తూ నీ బిడ్డలుగా ఎదిగేటువంటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు దయచేయమని, ఈ రాత్రి అందరికీ మంచి నిద్ర నిమ్మని, విషాద్ భయం కానీ, దొంగ భయం కానీ, అగ్ని భయం కానీ, సాతాను భయం కానీ ఏ భయమును ఎవరికి లేకుండా సహాయం చేసి మంచి ఆరోగ్య బలాలు అందరికీ దయచేయమని, నీ చిత్తానుసారంగా నడిపించమని, మరొక్కసారి ప్రార్థించుకునే అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమును బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పదమవారి వీధిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము నుండి, వ్యక్తిగతంగా మా కుటుంబం నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి హైదరాబాదు స్థానిక సంఘ యూత్ బిడ్డ అమూల్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మరి పదమవారి వీధిలో ఉన్న క్రీస్తు సంఘం నుండి, నరసాపురపేటలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం నుండి, హైదరాబాద్లో ఉన్న క్రీస్తు సంఘం నుండి అమూల్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమూల్య, హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ తల్లి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అనేకమైన దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే రాగల దినాల్లో మరి ఎక్కువగా చదివి ఉన్నతమైన విద్యలో ఉంటూ అనేకమైన దీవెనలు పొందాలని కోరుకుంటూ మరొకసారి నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.